తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ఆరోగ్యశ్రీ సేవలకు తరచూ బ్రేకులు పడడం పేదలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు తరచూ సేవలు నిలిపివేస్తున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి. తమ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు అందించమని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ 18 నెలలుగా ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదని అంటున్నారు. ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సోమవారం 100 కోట్ల రూపాయలు చెల్లించింది. అయినా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం వైద్య సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. ఈ నెల 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు గత నెల 21న నెట్వర్క్ ఆసుపత్రులు లేఖలు రాశాయి. దాంతో ప్రభుత్వం ఆగస్టు 30న నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. 1-2 రోజుల్లోనే కొంత మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతను వాయిదా వేసుకున్నారు. కానీ 15 రోజులైనా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో సేవలు నిలిపివేయాల్సి వస్తుందని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. 1200 నుంచి 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు 530 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 550 కోట్లు కలిపి మొత్తం 1100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఇవాళ్టి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. దీనిపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు అసోసియేషన్ లేఖ రాసింది. తాము ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని, అయితే ఆసుపత్రుల ఆర్థిక భారం నేపథ్యంలో సేవలను కొనసాగించలేమని పరిస్థితి ఏర్పడిందని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. దాదాపు 2000 కోట్ల బకాయిలతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని, వారం రోజుల్లోగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.